హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వెరీ క్విక్ వీడియో. గోల్డెన్ టికెట్స్ గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి బయట జనాల్లో. సో దాంట్లో ఒక ఊహాగానం ఏంటంటే, ఎలాగూ రోహిణిని సేవ్ చేయటానికి మళ్ళా బిగ్ బాస్ ఆడుతున్న ఒక కుట్రేమో అన్నట్టు ఒకటి జరుగుతుంది. ఇక్కడ నా ఒపీనియన్ చెప్తానండి. ఐ డోంట్ థింక్ సో. ఖచ్చితంగా రోహిణి అయితే నామినేషన్లో ఉంటుంది ఇవి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నాకు సార్ కూడా రోహిణి ఏదో ఒకటి చేసి నామినేషన్స్లోకి రామ్మా అని అన్నాడు. అది ఒక్కటే కాదు, నేనేమనుకుంటున్నా అంటే అదే ఇలా జరిగిద్దా జరగదనేది తెలియదండి. ఇది అసలు లీక్డ్ అప్డేట్ గా ఏం కాదు, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నా. సో ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో 7 ఉన్నారు. 7లో అవినాష్ ఎలాగ ఉన్నాడు, ఇంకా 6 ఉంటారు. 6 ఉన్నప్పుడు ఈ నామినేషన్స్ ఎలాగ అందరిని తెస్తాడు. సో అటువంటి ప్రాసెస్లో ఇలా ముగ్గురు గోల్డెన్ టికెట్లు ఉంటాయి కదా, ఇలా ముగ్గురు గోల్డెన్ టికెట్లో ఒకరిని సేవ్ చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇలా ముగ్గురు గోల్డెన్ టికెట్లో ఎవరిని నామినేట్ చేస్తున్నారు మీరు అని చెప్పినప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టొచ్చు. ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఇలా ముగ్గురులోనే నామినేషన్స్ వేయండి అన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏమన్నా ఇలా ముగ్గురులో నామినేషన్స్ వేస్తే ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు అవుతారా అనేది జస్ట్ ఒక థాట్ ప్రాసెస్. అసలు ఇది జరగచ్చు జరగకపోవచ్చు, నేను జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అటువంటి కేసెస్లో ఇంతవరకు నామినేషన్లోకి రోహిణి రాలేదు కాబట్టి మ్యాక్సిమం నామినేషన్స్ రోహిణికే వేస్తారు. ఒకవేళ వాళ్ళ ముగ్గురులో పెడితే, మేము ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ ఇచ్చాం, బట్ ఒక్కరు మాత్రమే ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకోగలరు. ఆ ఒక్కరు ఎవరు అని పెట్టడానికి రకరకాల క్రైటీరియాలు అవ్వచ్చు. ఈ ముగ్గురులో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు అని అవ్వచ్చు. ఇలా ముగ్గురులో మీరు నామినేషన్స్ వేయండి, ఎవరికి తక్కువ వస్తే వాళ్ళు ఉండరు అనొచ్చు. ఇట్లా రకరకాలుగా పెట్టొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొంతమంది ఇంకో స్టెప్ ముందుకేసి ఇలా ముగ్గురికి గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు కాబట్టి ముగ్గురు ఉండరు అంటే అది మరీ ఇంకా బుల్షీట్ కదా. అప్పుడు అక్కడ అవినాష్ ఉండడు, ఇలా ముగ్గురు లేకపోతే ఉన్న 7 ఇంక ముగ్గురు ఉంటారు నామినేషన్లో. ప్రేరణ, విష్ణుప్రియ అండ్ దెన్ ఇంకెవరుంటారు, ప్రేరణ, విష్ణుప్రియ, నబీల్. అది మరీ దారుణమైన నామినేషన్. ఇది ముగ్గురు అసలు ఎట్టరండి, ఎలా పెడతారు చెప్పండి. సో నేను అనుకోవటం ఏంటంటే ఈ సినారియోకి ఛాన్స్ ఉంది అంటున్నా. అప్పుడు అలా పెడితే ఇంత కష్టపడి ఇన్ని గేమ్స్ ఆడి ఎంత టికెట్ ఫినాలే గెలిచిన అవినాష్కి జస్ట్ ఒక వీక్లో పెట్టిన దానికి ఇంక డిఫరెన్స్ ఏముంటుంది, వీళ్ళ ముగ్గురిని కూడా తీస్తే. కాబట్టి గుడ్డిలో మెల్లైందంటే ఇలా ముగ్గురు అంటే ఆ సీన్ రక్తి కట్టించడానికి ఇలా ముగ్గురులో ఒకరిని మాత్రం సేవ్ చేసే ప్రాసెస్ ఈ నామినేషన్లో పెడితే ఇంకా నామినేషన్స్ కూడా రంజుకుంటాయి. అలా ప్లాన్ చేస్తాడో లేదో తెలియదు కానీ అలా ప్లాన్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. అప్పుడు నామినేషన్స్ రంజుగా ఉంటే ఎవరెవరు ఏంటో తెలిసిద్ది. మోర్ ఓవర్ ఓకే, కొంచెం డిఫరెంట్గా కూడా గేమ్ ఆడొచ్చు. నిఖిల్ కూడా నేను ఛాన్స్ వచ్చిన ప్రతిసారి అంటే నిఖిల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, నేను ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నిఖిల్కే చేస్తున్నా, ఈసారి గౌతమ్కి చేస్తా, లేకపోతే గౌతమ్కి సపోర్ట్ చేసే వాళ్ళు నేను గౌతమ్కే చేస్తున్నా, వేరే వాళ్ళకి చేస్తా. ఇట్లా రకరకాల ఛాన్సెస్ ఉండి కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇలా ముగ్గురులో మాత్రం ఖచ్చితంగా రోహిణి అయితే నామినేషన్స్లో ఉంటుందని నాకు అనిపిస్తుంది అండి. 100% ఉంటుంది. దిస్ ఇస్ మై థాట్ ప్రాసెస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.